రైట్ ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలండి. మనతోటి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వల్ గారు వారితో మాట్లాడదాం. మస్తాన్ వల్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ అండి, నమస్కారం అందరికి. ఏంటి మీ స్టాండ్ ఏంటి? మహిళలకు 33% రిజర్వేషన్ ని కల్పించేటువంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందా? ఫస్ట్, మహిళా రిజర్వేషన్ బిల్లుకి మీరు అనుకూలమా వ్యతిరేకమా? సెకండ్, డీలిమిటేషన్ అనుకూలమా? దీంట్లో ఒక దుర్మార్గం ఉంది బ్రహ్మనాయుడు గారు. ఈ దుర్మార్గాన్ని కప్పిపుచ్చడం కోసం మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుకు తీసుకురావడం జరిగింది. ఇవాళ 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఆయనకి ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం పట్ల నమ్మకం ఉంటే ఇవాళ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ పూర్తి కాలేదు. ఇంకా 23, 29 ఇంకా ఎన్నికలు జరగాలి. జరగముందే ఇప్పుడు తీసుకురావాల్సినటువంటి అవసరం ఏముంది? 23లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొంది అక్కడ పెట్టుకొని ఉన్నారు. దాన్ని ప్రెసిడెంట్ ఎందుకు అమలు చేయరు? అంటే దీంట్లో పూర్తిగా బుల్డోజ్ చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర దాగుంది. ఇవాళ మొన్న 2024లోనే పూర్తి మెజారిటీ లాగా సతికిల పడినటువంటి పరిస్థితి. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని ఈ భారతదేశంలో ఎవరు తిట్టినటువంటి రాజకీయ నాయకుడు తిట్టినటువంటి భాషని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తిట్టినటువంటి వ్యక్తి ఇవాళ ఆధారం అయిపోయాడు నరేంద్ర మోడీ గారికి. ఇవాళ నితీష్ కుమార్ గారు తిట్టిన తిట్లు ఇంకోటి ఎవరు తిట్టుండడు నరేంద్ర మోడీ గారిని. ఆయన ఆధారం అయిపోయాడు ఇవాళ నరేంద్ర మోడీ గారిని. ఆ ఇద్దరి యొక్క కాళ్ళ మీద ఈ నరేంద్ర మోడీ గారి బతుకు ఆధారం పడింది. కానీ దీంట్లో రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో గెలవటం కోసం ఇవాళ జరిగేటటువంటి ఎన్నికలప్పుడే అంతలో తొందరండి. ఇవాళ జనగణ జరగలేదు, కులగణ జరగలేదు, జరిగితే చేద్దాం అన్నాం. చెయ్యండి. మీలో చిత్తశుద్ధి ఉంటే, మీలో బీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కులగణ జరిగిన తర్వాత, జనగణ జరిగిన తర్వాత చేపట్టండి. ఎవరు ఆపారు? మస్తాన్ గారు, ముందు జనగణన జరగాలి, ఆ జనగణన తర్వాత కులగణన జరగాలి. సో జనాభా ఆధారంగా డీలిమిటేషన్ జరగాలి, కులాల ఆధారంగా నియోజకవర్గాలు డివిజన్ జరగాలి, రిజర్వేషన్లు జరగాలి అని అంటారు మీరు. ఖచ్చితంగా. ఇవాళ 2010 ఇవాళ 2026లో ఉన్నాం. ఇవాళ జనగణ జరుగుతూ ఉంది. జనగణ జరిగిన తర్వాత ఆటోమేటిక్ కులగణ జరిగిపోతుంది. జరిగిన తర్వాత ఎవరికి ఇవ్వాలి, ప్రొఫెషనల్ గా ఎవరెంత మంది ఉన్నారో, ఎంతమందికి మనం సీట్లు ఇవ్వాలో అనేటటువంటి తెలిసిపోద్ది. ఇవాళ ఈ చేసేటటువంటి కుట్ర వల్ల ఏమవుతుంది? ఈ యొక్క చిన్న రాష్ట్రాల యొక్క అతిగతి లేకుండా పోతా ఉంటుంది, ఈశాన్య రాష్ట్రాల అతిగతి లేకుండా పోతుంది. మరి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకి అసలు మాట్లాడే అర్హత ఉండదు. పూర్తిగా బొల్డు చేయాలనేటటువంటి కుట్ర. 4 రాష్ట్రాలు చాలు వాళ్ళకి 50% పెంపుదల ఏంటండి? ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లులో డీలిమిటేషన్ బిల్లుని కలపాల్సినటువంటి మరి ఈ యొక్క అసమర్థత ఆలోచన ఎందుకు? మహిళా రిజర్వేషన్ బిల్ ఇది సపరేట్, డీలిమిటేషన్ అనేటటువంటి సపరేట్. మీరు డీలిమిటేషన్ ఎందుకు కలుపుతున్నారు? దీన్ని తీసుకొచ్చి ఎన్నికలు లేవు కదా, ఎన్నికలు 2029 ఉంది. ఈలోపు జనగణ చేస్తామని మీరే ఒప్పుకున్నారు, కులగణ కూడా చేస్తాం అన్నారు. ఇవాళ ఎందుకు చేయాలి? నరేంద్ర మోడీ గారు చెప్పాలండి. 23లో మహిళా రిజర్వేషన్ బిల్లు పూర్తయిన తర్వాత ఎవరు ఆపలేదే, అది ఆల్రెడీ పూర్తయి ఉంది. ఓకే కాదు, ఇప్పుడు గారు ఒక్క నిమిషం. ఇప్పుడు తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొన్నారు. వారు ఏం చెప్తున్నారంటే 2011 వాళ్ళ లెక్కల ప్రకారం ఇప్పుడు ఈ డీలిమిటేషన్ జరుగుతుంది. ఇప్పుడు కులగణన జనగణన ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ డీలిమిటేషన్ అంటే దాని ఆధారంగా మళ్ళీ జరుగుతుందని చెప్పారు. అంతే కదా శివశంకర్ గారు మీరు చెప్పింది? ఇది నిరంతర ప్రక్రియ జరుగుతుంది. అది నిరంతర ప్రక్రియ అండి. ఇలా చిత్తశుద్ధి ఉంటే 2024 ఎన్నికల్లో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రకారం ఎందుకు డీలిమిటేషన్ జరగల? ఎందుకు డీలిమిటేషన్ జరగలేదు సార్? కాంగ్రెస్ అడగలేదే మరి. కాంగ్రెస్ సపోర్ట్ చేసింది ఏకగ్రీవంగా 2023 ఎన్నికల్లో పెట్టిన బిల్లు శాంక్షన్ అయ్యి ఆల్రెడీ ఉంది రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదించి.
మేము దాన్ని ఆల్రెడీ ఉన్నదాన్ని మళ్ళీ తీసుకొచ్చి చూపించాల్సిన అవసరం ఏంటి అంటే చూపించడమో మహిళా రిజర్వేషన్ బిల్లు చేసేదండి 850 సీట్లు తీసుకొచ్చి నేను అడుగుతా ఉన్నాను చిన్న చిన్న రాష్ట్రాల్లో ఈశాన్య రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓబీసీ ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి జనాభా ప్రాతిపదికన ఇస్తే వాళ్ళకి సీట్లు పెరిగితే వీళ్ళ దుకాణం బంద్ అయింది ఈ మనువాదం బంద్ అయింది వీళ్ళకు ఆ యొక్క ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి ఇవాళ తీసుకొచ్చా అది సాధ్యపడుతుందా మస్తాన్ గారు అలా అనుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీలో కూడా కులగణన చేసి ఏ కులం ఓట్లు ఎన్ని ఉన్నాయనేది దాన్ని బేస్ చేసుకొని వారికి ఇన్ని అసెంబ్లీ సీట్లు కేటాయించాలనేటువంటిది అసలు సాధ్యపడుతుందా అలా సాధ్యపడితే ఈ తెలుగు రాష్ట్రాల్లో అధికార పీఠాలు తిరగబడిపోతాయి అలా సాధ్యపడితే నేననేది ఏమిటంటే జనగణన జరిగిన తర్వాత నీకు కులగణన ఆటోమేటిక్ వచ్చేసింది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేసింది జనగణన చేసింది కులగణన జరిగింది ఏ సామాజిక వర్గానికి ఎంత ఓట్లు ఉన్నాయో క్లియర్ కట్ గా ఈ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజల ముందు పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇవాళ మొదలు పెట్టింది జనగణన 1 నెల టైం పెట్టారు 1 నెలలో పూర్తి అయ్యేటటువంటి ప్రక్రియకి ఇవాళ ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి 5 రాష్ట్రాల ఎన్నికల్లో జరుగుతున్నప్పుడు దీన్ని అంత ఆదమేఘాల మీద గాలితో పోగేసుకొని ఇదిగో ఈ పార్లమెంట్ లో మా చిత్తశుద్ధి ఇది రాజ్యాంగ ఉల్లంఘన చేసి ఇవాళ కేవలం తన యొక్క వ్యక్తిగత ప్రతిష్ఠిత కోసం మరలా వాళ్ళ యొక్క ఓబీసీ ఏం పెద్ద ఓబీసీని ఏం చెప్తాడు ఎన్నికలు వచ్చినప్పుడు ఇవాళ ఓబీసీలకు అన్యాయం జరగబోతా ఉంది ఎస్సీలకు అన్యాయం జరగబోతా ఉంది ఎస్టీలకు అన్యాయం జరగబోతా ఉంది ఈ అన్యాయాన్ని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది మహిళా రిజర్వేషన్ బిల్లు ఆల్రెడీ ఆమోదించి రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదించి బిల్లు అక్కడే ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేయండి ఆలోచన ఈ దీంట్లో కుట్రుంది ఈ కుట్రని కాంగ్రెస్ పార్టీ సరిచదు దీన్ని వ్యతిరేకిస్తాం తప్పకుండా మనువాదాన్ని వ్యతిరేకిస్తాం అగ్ర కులవాదాన్ని వ్యతిరేకించేటటువంటి ప్రక్రియలో ప్రొపోర్షనల్ గా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి ఉప కులాలకి న్యాయం జరగాలి అనేటటువంటి భావంతో మేము మహిళా రిజర్వేషన్ బిల్లులకి మద్దతు తెలుపుతూ దాని వెనుక దాగున్నటువంటి కుట్రను వ్యతిరేకించేటటువంటి ప్రక్రియ ఇండియా కూటమి తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తాం. రైట్ 1 మాట్లాడదు సార్ మనతోటి జూపుడు ప్రభాకర్